హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ అంటే లవ్, రిలేషన్షిప్, మ్యారేజ్కి సంబంధించినవి, పర్సనల్ లైఫ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్, బిజినెస్, ఒక ప్రొఫెషనల్ లైఫ్, ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ రీడింగ్లో అడగవచ్చు. సో ఎవరికైనా ఉద్యోగం లేట్ అవుతుంది, ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదు, వివాహానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా, ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే దానికి సంబంధించిన పరిహారాలు కావాలంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. అద్భుతమైన పరిహారాలు అనేది నేను ఇస్తాను. సో మీకు మీరు ఏదైతే సమస్యల్లో ఉన్నారో దానికి సంబంధించి నేను పరిహారాలు అనేది ఇస్తాను. ఓకేనా? ఓకే. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియో వచ్చేసి జనరల్ లవ్ రీడింగ్, కలెక్టివ్ లవ్ రీడింగ్, టైమ్లెస్ లవ్ రీడింగ్. ఎవరైనా సరే చూడవచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు. ఓకేనా? సో నో కాంటాక్ట్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్, కిడ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడవచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ ఉండదు అది. ఓకేనా? ఓకే. ఈరోజు వీడియో వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం. సో అందరూ కూడా ఎప్పుడు హై ఎనర్జీలో ఉండండి, లో ఎనర్జీలో ఎప్పుడు ఉండకూడదు. సారీ, ఎప్పుడు హై ఎనర్జీలో ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఓకేనా? ఓకే. సో మరి మీ సోల్మేట్, మీ లవ్డ్ వన్ సోల్మేట్ ఫీలింగ్స్ మరి ఎలా ఉన్నాయి మీ గురించి, మీ సోల్మేట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని మనం చూద్దాం. సరేనా? ఓకే. సో అందరూ కూడా మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. Yes, the Fool card, Major Arcana, Magician, Ten of Swords, King of Swords, Five of Pentacles, Ace of Pentacles, Two of Pentacles. సో అన్ని పెంటికల్స్ వస్తున్నాయి వరుసగా. Four of Swords, నో కాంటాక్ట్, సెపరేషన్ ఉంది ఇక్కడ. ది సన్ కార్డ్. ఓకే. సో ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను ఒకసారి. ఓకేనా? ఓకే. సో ఇక్కడ మీ పార్ట్నర్ అంటే, సో మీ పార్ట్నర్ వచ్చేసి నువ్వు నాతో మాట్లాడట్లేదు, బ్రేకప్ అయిపోయింది అనుకుంటున్నావు, నో కాంటాక్ట్లో ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నేను గివప్ చేయలేదు అనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా. అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారంటే మీ ఇద్దరి మధ్య ఒక ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారండి. మీ పార్ట్నరు మీతో ఒక ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఎక్కువ టైం నీ ఆలోచనతోనే గడుపుతున్నారు వీళ్ళు. డెఫినెట్గా మీ గురించి రిస్క్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ సన్ వచ్చేసి విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. ఇక్కడ సన్ అది. సో మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి, మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలని ఆలోచిస్తున్నారు. అంటే మీ పార్ట్నరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఫ్యూచర్లో మీరిద్దరు కలిసి ఉండాలని, ఇక్కడ సిచ్యువేషన్స్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయని ఆలోచిస్తున్నారు. ఓకే. అంటే నువ్వు నాతో మాట్లాడలేదు, బ్రేకప్ అయిపోయింది అని అనుకున్నావు, నో కాంటాక్ట్లో ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నేనైతే రిలేషన్ ఎండ్ చేయలేదు, గివప్ చేయలేదు, చేయను కూడా. థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, నా లైఫ్లో ఉన్నా కూడా గివప్ చేయను. ఓకేనా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, నీ లైఫ్లో ఉన్నా నా లైఫ్లో ఉన్నా కూడా గివప్ చేయను మన రిలేషన్ని. నువ్వు అనుకుంటున్నావు మీ రిలేషన్ ఎండ్ అయిపోయిందని. లేదు, నేను రిస్క్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను, న్యూ బిగినింగ్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటున్నారు. చూడండి, సూపర్. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి, సో మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. నెంబర్ 10 ఇది. జెమినీ, లిబ్రా, అక్వేరియస్. సో నేను చాలా డిస్హానెస్ట్గా ఉన్నాను,
ఓకేనా. సో నిజాయితీగా లేను, పూర్తిగా అబద్ధాలు చెప్పాను, చాలా ఒకటికి మించి అబద్ధాలు చెప్పాను. ఏం అబద్ధాలు చెప్పారండి? మీ దగ్గర ఎన్నో దాచాను, మీ దగ్గర ఒక హీరో లాగా నటించాను, కానీ తన రియల్ లైఫ్ జీరో. అది తనకు కూడా తెలుసు. ఎస్పెషల్లీ చూసే వ్యూవర్స్ ఫీమేల్ అయితే, మీ పార్ట్నర్ మేల్ అయితే తన పర్సన్ ముందు తను జీరోగా చూపించుకోలేరు కదా. ఎవరైనా తన పర్సన్ ముందు జీరోగా చూపించుకోలేరు కదా. సో అదే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. కానీ తను మీకు చెప్పిందన్నీ అబద్ధాలే, తన లైఫ్ ఒక అబద్ధం అని చెప్తున్నారు డెఫినెట్గా. అంటే మీరు ఒక హానెస్ట్ పర్సన్, ఒక నాలెడ్జబుల్ పర్సన్, ఒక కేరింగ్ ఉన్న పర్సన్. సో అట్లాంటి మీ పర్సన్కి నేను అన్ని అబద్ధాలు చెప్పానని రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. మీ విషయంలో డిస్హానెస్టీగా ఉన్నాను. సో ఎవరు అయితే అనే ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ ఇంకా ఎవరు నీలాగా అయితే లేరు. నువ్వు నా లైఫ్లో చాలా స్పెషల్ పర్సన్, నీకు ఇచ్చే స్థానం నేను ఎవరికి ఇవ్వను కూడా అని అంటున్నారు వీళ్ళు. అది. సో చూడండి, మేనిఫెస్టేషన్. నేను మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎందుకు ఉంచుతున్నానంటే, సో నా ఎనర్జీ మొత్తం మీకు పెట్టాలనుకుంటున్నాను. నా ఎనర్జీ మొత్తం సో మీ మీదే అప్లై చేయాలని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అంటే డిస్టెన్స్ ఎందుకు ఉంటుంది మీ ఇద్దరి మధ్య అని అంటే, మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే, నీ వల్ల కాదు, థర్డ్ పార్టీ వల్ల ఈ డిస్టెన్స్ ఉంచుతున్నాను, ఈ దూరాన్ని దూరంగా ఉంచుతున్నాను. మేబీ థర్డ్ పర్సన్ అక్కడ స్పై చేస్తూ ఉండొచ్చు. తన ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలియదు కదా. సో అందుకనే మీ పర్సన్ మిమ్మల్ని ఒక సేఫ్ జోన్లో ఉంచడానికి ఈ నో కాంటాక్ట్ సపరేషన్లో తనకి బాధ ఉన్నా కూడా దూరంగా ఉంటున్నారు మీతో అనేది కనబడుతుంది డెఫినెట్గా. అంటే వీళ్ళు ఏంటంటే ఓవరాల్గా మీ లైఫ్లోకి రావాలని అయితే ఆలోచిస్తున్నారు. మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ మీకోసం ఎలా ఉన్నాయంటే, వాళ్ళ ఎనర్జీ మొత్తం మీకోసం పెట్టాలి, స్పెండ్ చేయాలి, మీకు ఒక టైం ఇవ్వాలి అని, మీ లైఫ్లోకి ఎలా రావాలని అయితే ప్లాన్ చేస్తున్నారు డెఫినెట్గా. వెరీ గుడ్. సో నేను ఈ రిలేషన్ గివప్ చేయట్లేదు. కొంచెం ఎమోషనల్ హ్యాపీనెస్ లేదు మన ఇద్దరి మధ్య, నాకు లేదు మీకు లేదు. ఆ విషయం నాకు తెలుసు. ఎమోషనల్ డిస్టెన్స్ పెరిగింది, ఒక క్లారిటీ లేదు. నేను చాలా అబద్ధాలు చెప్పాను. ఈ రిలేషన్ గివప్ చేయలేదు. నా లైఫ్ అంతా చిందరవందర అయిపోయింది. నేను రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆ పాస్ట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. పాస్ట్ లైఫ్ ట్రామా, పాస్ట్లో ఎవరెవరితో గొడవలు ఉన్నాయో, ఏ కోర్ట్ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరెవరితో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయో, ఇంకా వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ అంటారు కదా, బిహేవియర్ ప్యాటర్న్స్ ఉన్నాయో, ఇవన్నీ రికవరీ చేసుకొని ఈ సమస్యలన్నీ సాల్వ్ చేసుకొని అంటే కొంచెం టైం కావాలంటున్నారు మీ పార్ట్నర్. సో మీరు గివప్ చేయొద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తనకు మీరు కావాలి, తను గివప్ చేయలేదు ఇంకా. అది. సో నన్ను క్షమించవా అని అడుగుతున్నారు, మీకు సారీ చెప్తున్నారు, అపాలజీ చెప్పాలనుకుంటారు వీళ్ళు. ఇప్పుడు చూడండి, ఒంటరిగా లోన్లీగా చాలా అప్సెట్లో ఉంటారు వీళ్ళు. ఇంకా చెప్పాలంటే ఓవరాల్గా మీకు అయితే అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదు, ఇప్పుడు మీ వైపుకి రావాలనుకుంటున్నారు. చూడండి, బాధలో ఉన్నారు, ఫైనాన్షియల్ లాస్ కూడా ఉంది. తన లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదు, ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసి వస్తుంది. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చాలా బాధిస్తుందంట, చాలా బాధపడుతున్నారు. తను మీ లైఫ్లోకి తను లేరు కదా, అందుకే చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయారు, మరి ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయారు, ఇప్పుడు బాధపడే ఉపయోగం ఏంటండి? ఎవరు ఏంటని తెలుసుకోవాలి కదా. చూడండి, పదే పదే చెప్తున్నారు, నీలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఫైనల్లీ అదే చెప్తున్నారు, నేను చాలా మారిపోయాను, ముందులాగా లేను. సో ఇది చాలా గ్రేట్. దయచేసి డోంట్ మూవ్ ఆన్, గివప్ చేయవద్దు. ప్రతిసారి ఇదే ఎక్కువ వస్తుంది, మీరు మూవ్ ఆన్ అవ్వద్దు అని. మీ పార్ట్నర్ చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు మూవ్ ఆన్ అవ్వద్దు అని. సో ఏంటంటే వీళ్ళు చాలా మార్పులు వచ్చింది, మీ వైఫ్కి రావాలనుకుంటున్నారు. సో నేను మీ వైఫ్కి వస్తున్నాను, నా లైఫ్లోంచి మీరు వెళ్ళిపోవద్దని చెప్తున్నారు. ప్లీజ్ డోంట్ లీవ్ మీ అంటున్నారు. వెరీ గుడ్. చూడండి, రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు వీళ్ళు, ఏంటి అని. కొంతమంది ఇక్కడ వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో లైఫ్ చిందరవందర అయిపోయింది, నేను ఇంతకు ముందులాగా లేను, నేను చాలా మారిపోయాను, మీ ఇద్దరి మధ్య ఏకంగా అయితే ఎండ్ అయిపోయింది ఈ రిలేషన్, అది కరెక్ట్ వే కాదు, నా మీద ఆశ వదలొద్దు. ఇంకా నేను ఆలోచిస్తున్నాను, అంటే మీ వైఫ్కి ఎలా రావాలని. ఐఎమ్ థింకింగ్ టు కమ్ టువర్డ్స్ యూ. నీ వైపుకి రావాలి, ఫ్యూచర్ నీతో ప్లాన్ చేసుకోవాలి, ఫ్యూచర్ నీతో గడపాలి, లైఫ్ లాంగ్ నీతో జర్నీ చేయాలని అనుకుంటున్నాను తను. సో తప్పకుండా ఏదో ఒక రోజు మనకు
కలిసే తీరుతాము, నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, తప్పకుండా భగవంతుడు నా మాట వింటాడు, నా సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో డెఫినెట్గా యూనివర్స్ వింటుంది, నా మొర వింటాడు, తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు, తన కోరిక మీరు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్న కోరిక ప్రగాఢంగా ఉంది. ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా, సొసైటికల్ ఇష్యూస్ ఉన్నా, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి లైఫ్ లాంగ్ మీతో ఉండాలంటే ఏం చేయాలి అని థింక్ చేస్తున్నారు వీళ్ళు. ఫ్యూచర్లో ఒకటి కావాలి మీరిద్దరు, తన విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి. తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో అది నెరవేరాలి. మీ ఇద్దరు ఫ్యూచర్లో ఒకటి అవ్వాలి, దానికి ఏం చేయాలి, ఏం చేస్తే తన కోరిక నెరవేరుతుందని ఎక్కువ టైం చేస్తున్నారు. మీరు తన చేయి దాటిపోవడం తనకు ఇష్టం లేదు. ఇక్కడ తనకు నెగిటివ్ థింకింగ్ ఏమీ లేదు, జనరల్గా అంతా పాజిటివ్ థింకింగే ఉంది. అంటే తను లైఫ్లో మీరు కాక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది డెఫినెట్గా, కానీ తను ఎక్కడున్నా ప్రేమ మాత్రం పూర్తిగా మీ పైన ఉంది, ఆలోచన మీ పైన ఉంది. సో నేను గివప్ చేయలేదు, మన ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్ అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా. సో వీళ్ళు డివైన్ని కూడా ప్రే చేస్తున్నారు, తను మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలని చెప్పేసి డివైన్ కూడా అడుగుతున్నారు. పాస్ట్లో తెలిసో తెలియకో నా వల్ల జరిగినటువంటి తప్పిదాలు సారీ అంటూనే నన్ను గివప్ చేయొద్దు, నేను వదిలి వెళ్ళను. సో నన్ను మీరు కూడా వదిలి వెళ్ళొద్దు, అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. వెరీ గుడ్. సన్ కార్డ్, యాక్షన్ కార్డ్, మేజర్ ఆర్కానా. సో నెంబర్ 19 ఇది. సో లెటర్స్ పరంగా చూసుకుంటే ఓ లెటర్, ఎల్ లెటర్, ఇంకా హెచ్ లెటర్, టీ లెటర్, కే లెటర్ కనిపిస్తున్నాయి, ఎస్ కూడా ఉంది. ఓకేనా. సో నెంబర్ 19 ఇది సన్ కార్డ్, యాక్షన్ కార్డ్. అసలు తన లైఫ్లో తను వినిపించిన లైఫ్ వేరు, రియాలిటీ వేరు, అది తను ఒప్పుకుంటున్నారు. నో బడీ ఈజ్ లైక్ యూ, మీలాగా ఎవ్వరు లేరు, బట్ తను చాలా అన్యాయం చేశారు, తనకు తెలుసు, మీకు న్యాయం చేయలేకపోయాను తను అని బాధపడుతున్నారు. ఎనీవే నీకు మనసులో చాలా స్పెషల్ ప్లేస్ ఉందండి. సో నీకు అబద్ధం చెప్పినందుకు ఆ కర్మ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. సో మీతో అయితే విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి, సక్సెస్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో అనేది అయితే వీళ్ళు డెఫినెట్గా ఆలోచిస్తున్నారు, దీంట్లో నో డౌట్. ఓకే. సో మీ పార్ట్నర్ మరి మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపుతున్నారో చూద్దాం. సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపుతున్నారు? మీ సోల్మేట్. ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ. సో నేను మీతో అబద్ధాలు చెప్పాను, సో ఇప్పుడు నేను నిజం తెలుసుకొని బాధపడుతున్నాను మీ గురించి. ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ. చూసారా, నేను చాలా అట్రాక్ట్ అయ్యాను. ఐఎమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ. మీకు కాంటాక్ట్ కావాలంటే ఇప్పుడు భయపడుతున్నారు వాళ్ళు. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. చూసారా, అదే చెప్పా కదా, సన్ కార్డ్. మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి, రీయూనియన్ చేయాలనుకుంటున్నారు అనమాట. ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్. సో నువ్వు ఇంకా వేరే వాళ్ళతో రిలేషన్షిప్కి వెళ్తున్నావా, నన్ను గివప్ చేయొద్దు. ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ లిటిల్ వైల్. సో నన్ను నేనే మర్చిపోతాను ఒక్కొక్కసారి మీరు గుర్తొచ్చినప్పుడల్లా. యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్. ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు మీరే గుర్తొస్తున్నారంట వాళ్ళకి. సాంగ్స్ ద్వారా మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు. ఐఎమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్. ఒక బెటర్ పర్సన్ లాగా నేను మారిపోతున్నాను. సో ఐఎమ్ నాట్ అవైలబుల్. ఓకే. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరికైనా సరే రెమెడీస్ కావాలి, ఒక ఫినాన్షియల్ సంబంధించి అయినా, ఎడ్యుకేషన్ సంబంధించి, కెరియర్ సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి, జాబ్కి సంబంధించి, ఓకేనా. సో ఎలాంటి పరిహారాలు కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి, నేను మంచి రెమెడీస్ వచ్చే ప్రయత్నం చేస్తాను. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.